ఓకే గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్ట్ చేస్తా. లోడింగ్. ఓకే లోడింగ్ అండ్ సేపు లోడింగ్ తొందరరా, ఫాస్ట్గా అయితే వెళ్దాం. సో తొందరగా ఓకే ఈజీ. ఓకే నేనైతే ఆడతాను. ఓకే రాదు. ఓకే చూద్దాం ఏముందో. పైన డోనట్లో ఒక ఇది కనిపిస్తుంది, ఇది తీసుకుందాం. ఓకే ఓకే అక్కడ ఒక డాన్స్ చేస్తున్నాడు. సో వాడి గురించి మనకెందుకు, మన స్కూల్ ఉంటుందా? సరే ఇక్కడ ఉంది. సరే క్లిక్ చేద్దాం. ఓకే వెళ్ళిపోయానికి. ఓకే ఇంకా మన హ్యాండ్ ప్రింట్ పెట్టేద్దాం. కానీ దానికన్నా ముందు ఇక్కడ కింద ఇంకో డౌన్ చూసా కనిపించింది. పైకి పోదాం. లెట్స్ గో. ఇప్పుడు హ్యాండ్ ప్రింట్ పెడతా. కానీ ఇదేంటిది, ఇక్కడికి వెళ్ళొచ్చా? సరే హ్యాండ్ ప్రింట్ అయితే పెట్టద్దాం. ఓకే సో వెళ్దాం. సరే సో దునుకుదాం. ఇంకా దునకంగా నడిచాను, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే పైన ఓకే తొందరగా వెళ్ళిపోదాం. తొందరగా ఎస్కేప్ చేయాల్సిందే మనం. ఓకే ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేసాను. ఓకే జంప్ లెట్స్ గో. లాస్ట్కి వచ్చేసాం. సో జంప్ చేసేద్దాం. ఓకే ఇక్కడ ఇంకోటి డబ్బుకి వెళ్ళొచ్చాం. ఓకే లేండి హ్యాండ్ ప్రింట్ అయితే పెట్టేద్దాము. పెట్టేసా. ఓకే సో వెళ్దాం. ముందర ఏదో ఉంది. సో వెళ్దాం పైన. సో ఓకే ముందు నిచ్చెడతాను కొంచెం సైడ్కి ఎక్కేసా కొంచెం. ఓకే వెళ్దాం. ఓకే జంప్. ఈ క్రోవర్ తీసుకుందాం. ఓకే తీసేసుకుందాం. ఈ క్రోవర్తో ఏం చేయాలి? కొట్టాలా? దీన్ని పరగొట్టాలా? ఓకే నేను లోపలికి ఏదో దూరేద్దాం. ఇక్కడ అక్కడ పడ్డాను, సరిపోయింది. వెళ్దాం పదండి. సో ఓకే కొంచెం సౌండ్స్ రావచ్చు, చాలా మాట్లాడుకోవాలి ఉండొచ్చు, బట్ నా వాయిస్ ఏనండి, అది డిస్టర్బెన్స్ అయినాకండి. ఓకే వెళ్దాం. సరే ఇది కూడా పలగొట్టేసేద్దాం. ఓకే పలగొట్టేసాక ఏముంది, అటువైపు వెళ్ళడానికి ఆడ మధ్య కనిపిస్తుంది, వెళ్ళేద్దామా? లెట్స్ గో. ఈ కాయిన్స్ ఎందుకు అసలు కలెక్ట్ చేసుకోమంటుంది? ఓకే అక్కడ కూడా హ్యాండ్ పెట్టేద్దాం. రోబోట్తో పెట్టరాదా? సరే రోబోట్ తీసే పెడదాం. ఇక్కడ వామ్మో ఏలియన్ గాడు, ఏలియన్ తొందరగా వెళ్ళిపో. పట్టేసుకున్నాడా? ఓకే ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోవాలి తొందరగా. అసలు మళ్ళీ హ్యాండ్ పెట్టరా. ఏమైంది? అక్కడ ఓపెన్ అయింది, ఫ్యాన్స్ వచ్చాయి. ఓకే వెళ్దాం. ఓకే తొందరగా ఫాస్ట్. ఓకే పైకి వెళ్ళాలి. ఓకే సేఫ్గానే వచ్చేసా. ఓకే ఇక్కడ కూడా హ్యాండ్ అది పెట్టేద్దాం. సో హ్యాండ్ ప్రింట్ కొంచెం పెట్టుకోండి. ఓకే ఎక్కేద్దాం. దీనిపై కూడా ఎక్కేసాయి. సో త్వరగా ఇందులో వెళ్ళడమే బాగుంటుంది. ఇది అర్థమైంది. ఓకే వచ్చేసాం. చూద్దాం. నైస్ బిగ్ బాస్ నైస్. ఈరోజు బిగ్ బాస్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది కదా ప్లీజ్ ఓకే దాంట్లోకి కలిసింది. అంటే ఇక్కడ నుంచి వచ్చిన చూడకండి. సో పంట అంతే ఇక్కడ నుంచి అయితే వచ్చింది. సో కట్ చేసి అరే
ఎందుకు రా వచ్చేసి బిగ్ బాస్ పెట్టుకోండి. బిగ్ బాస్ టాప్ ఉంటుంది. ఇది కొత్త ఛానల్ అంటే పడ్డాను. ఎన్నిసార్లు పడ్డానో నాకే తెలియదు. చాలా సార్లు పడుతున్నాను. ఎన్నిసార్లు పడ్డాను మీరు చెప్పండి. ఎన్నిసార్లు పడ్డాను కట్టిందంటే అక్కడ పడ్డట్టు పడ్డది కట్ చేసేస్తాను. అందుకే సో పదండి త్వరగా వెళ్ళాను. మళ్ళీ జంప్ చేయాలి. స్లోగా జంప్ చేస్తాను. అంటే స్లో మోషన్ అని స్లో మోషన్ స్లో మోషన్ తీసేస్తాను. ఆగండి స్లో మోషన్ ఇంకా ఏదంటే బ్యారీ బ్రీన్ ఎస్కేప్. దాంట్లో ఇప్పటికీ 3 సార్లు ఎన్నిసార్లు పడ్డా కొంచెం హాస్టల్ కాబట్టి సో వెళ్ళాం. సో తొందరగా కంప్లీట్ రికార్డింగ్ చేస్తున్నాను. ఏం చేద్దాం నైట్ తిరిగి ఫ్రెండ్స్ వీడియో పెట్టడానికి కుదిరితే టైం కట్టి పెట్టుకున్నా. బయటకు వచ్చి నేను చూడకుండా కొట్టేస్తాయి. వద్దు నాకు రాదు. ఓకే వెళ్దాం. ఓకే అండ్ ఇక్కడ నుంచి వచ్చిన చూడకుండా పడ్డాను. సో పడ్డాను సార్లు పడుతున్నాను. సో కదంగా వచ్చేసాను. అయ్యో ఎస్ అందరికీ నమస్కారం అండి. మన సెప్టెంబర్ 1వ తారీఖున వచ్చిన కృష్ణారాయణ మన ఫామ్ హౌస్ పూర్తిగా మునిగిపోయింది. ముందు రోజు అంతా బాగానే ఉంది కానీ మరుసటి పొద్దున్నే చూస్తే మొత్తం కంప్లీట్ గా నీళ్ళలో మునిగిపోయింది. రోడ్డు మీద నుంచి చూస్తుంటే పైకప్పు కూడా కనపడలేదు. కంప్లీట్ గా ఫామ్ హౌస్ మొత్తం పైకప్పుతో సహా నీళ్ళలో మునిగిపోయింది. 4 రోజుల తర్వాత వడ్రైన మొత్తం తగ్గిన తర్వాత ఫామ్ హౌస్ ఎలా వస్తుంటామని ఇలా ఉండే డాడీ సౌండ్ తగ్గి ప్లీజ్. ఓకే సో మనం లాస్ట్ కాదు చాలా అనుకుంటా. కలకల్లాడిన ఫామ్ హౌస్ అంతా చాలా బాగా అనిపించింది. అయిపోయింది. బయట వేసిన సిగరెట్ అసలు లేదండి. నీళ్ళలో కుట్టుపోయింది. అంతా బాగుండేదాన్ని ఇంట్లో అర్థం కాలేదు. ఇది మాత్రం ఒక్కరికి జరిగే పనే కాదు. గడివేయటం వల్ల చెత్తంతా వచ్చి గడికి తట్టుకొని ఇక్కడ ఆగిపోయింది. నీసు ఒక లారీ చెప్తుంది. 5-6 రోజులు నీళ్ళలో మునిగిపోయాను కదండి. బాగా పీల్చుకొని కాలు పెట్టి మా పళ్ళకు దిగిపోతుంది. అన్ని చోట్ల పడుతున్నాను. అదేంటే అంత పెద్ద ఫ్యాన్ ఉంది అక్కడ. ఎన్ని ఇప్పుడు ఫ్యాన్ ఏం చేయాలా? వచ్చింది కదా ఇప్పుడు ఫ్యాన్ ఏం చేయాలంటే ఓకే
బాబు బాబు రే ఎలా లోపల కూడా అదే పరిస్థితి. మొత్తం అస్తవ్యస్తమైపోయింది. మొత్తం బురదండి. లోపల ఉన్న సామాన్ అంతా బురదలో కూలిపోయింది. 4 రోజులు నీళ్లు నిలబడేసరికి లోపల అంతా నీళ్లు నాని ఆగి పెడితే ఆధారం పడకుండా బురదలో మునిగిపోతుంది. అది దాకా చిన్న హోల్ ఉంది, సో దాని నుంచి వచ్చేయచ్చు. ఈ సామాన్ అంతా వదిలేయాలి. ఇది శుభ్రంగా మొత్తం వదిలేయచ్చు. బాగా పడుకోవాలి. కానీ ఒకటి చూసారంటే మాత్రం నాకు ఇచ్చిన సిల్వర్ ప్లే బటన్ మాత్రం చాలా బాగుంటుంది. మాత్రం నాకు చాలా సంతోషం. మేమందరూ నీళ్ళలో దాన్ని పెట్టింది ఎలా ఉంది అలాగే ఉంది. ఇటీలంతా మనం మట్టితో పేర్చి పెట్టాం కాబట్టి 4 రోజులు ఈ నీళ్ళలో నాని ఎక్కడెక్కడ ఎరగ తీసుకొని తినబడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇదంతా తీసేసి మళ్ళీ మనం ఈసారి శుభ్రంగా మళ్ళీ కట్టుకోవాలి. సామాన్ మొత్తం బురదలో నాట్యం అన్నింటినీ బయటికి తీసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ గోడలు కానీ కింద మట్టి కానీ శుభ్రంగా క్లీన్ చేసి సామాన్ కడిగి తీసి మళ్ళీ ఎక్కడెక్కడ పేర్చుంటే కానీ బాగా మనసు నేను నా భార్య నా కొడుకులు కలిసి చాలా సామాన్ నీళ్ళు తీసి బయటికి ఇంకా పైకి ఏతుంది. సో చాలా అనుకుంటున్నాను. ఇంకా కంప్లీట్ చాలా ఇంకా సగం ఉన్నట్టుంది. ప్లీజ్ పట్టించుకోండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే అంటే ఏంటి అర్థం ఇచ్చిందని పడ్డా కట్ చేసే లోపల అట్లా అయిపోయింది. ఇది కట్ చేసే లోపల ఇంకా వీడియోని తీయాలి. ఇప్పుడు ఆడుతున్నా ఎడిటింగ్ చేస్తున్నా. సో అప్లోడ్ చేయాలి. వీడియోని ఇంకా అప్లోడ్ చేయలేదు. సో ఎడిటింగ్ చేస్తున్నా. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా. ఓకే జాన్ ఓకే తను గుర్తుపెట్టాలి కదా. సో స్టార్ట్ చేద్దాం. అలాగే పందిరి సామాగ్రి చేయాలంటే తప్పనిసరిగా తెలిసి కన్నుడికి పనిచేయడానికి చూస్తారండి. ఇప్పుడే మాకు అదే దీని అవి కళ్ళొచ్చాయని వెళ్ళడానికి కూడా లేదు. ఎందుకు పెట్టారు వెళ్ళడానికి కూడా లేకపోతే 20 రూట్ ఉంది. అటు ఇటు కనెక్ట్ అయ్యి దాంట్లోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి ఇంతకీ దాంట్లోకి? అదేంటి అక్కడ వెళ్ళి చూద్దాం. ఆ డబ్బాలు ఉన్నాయి అక్కడ. కంపెనీస్ ఆ డబ్బాల పైన దూకి అనుకున్నారా? దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లోకి కాదు, మనం ఇలానే వెళ్ళాలి. ఇది ఒకటి కూడా ఓకే చేద్దాం. ఓకే దాంట్లో అంతే సంపేద్దాం. అయితే అదే ఎక్కడ డబ్బా దూరంగా కుట్టానని ప్యాన్ కుట్టినదా అయిపోతుంది. సో
సో అందుకే మధ్యలో స్కూల్ వేసేది బ్యాడ్ అయితే దీన్ని కూడా పలకడి చూద్దాం ఫోటో ఉంది ఓకే మాత్రం ఓకే ఫోటోలు అరే బాబు గ్రావిటీ లేదు అందుకే అంత దూరం జంప్ చేస్తాను ఫోటో ఎక్కడికి వచ్చడా మధ్యలో నాకన్నా ట్యాంక్ డైలాగ్ నేను కాదు చంపేసింది ఓకే నీళ్ళ ఎక్కడికి వెళ్తున్నా అంటే నీళ్ళు కాదు నీళ్ళ లాగా ఎక్కడికి వెళ్తున్నా ఓకే 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 జంప్ చేద్దాం ఓకే పైన అవుతుందా ఇది అవుతుంది ఆయన పడ్డట్టు కొంచెం సో దీని ఏమో ఏమో అన్ని డిఫరెంట్ ఉంది దీని పెట్టుకొని సో ఇదే కదా ఓకే ఓకే ఎటువైపు వెళ్దాం పదండి వెళ్దాం తొందరగా జీన్ కంప్లీట్ చేసేద్దాం ఇంకేంది ఓకే సో దీన్ని చంపేసా ఓకే అరే ఇక్కడ గన్ను బాస్ బయట అయిపోయింది నా పని అయిపోయింది అది తీసుకు అరే అరే చూడు అయితే అరే 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 బాబు ఇలానే ఆడాలి ఇది సరిపోయింది సరిపోయింది కొట్టద్దాం దీన్ని అరే చంపేద్దాం కొట్టదాం ఓకే ఓకే డిషా 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 అదే అదే సౌండ్ వచ్చింది నేను అందరికీ సో ఓకే కొట్టుద్దాం కొట్టుద్దాం ప్లీజ్ కట్టు ఇద్దరు నుంచే కట్టేస్తా తాకుతుంది అనుకున్నా ఎక్కడ తాకిందిరా అక్కడ తాకని కూడా తాకలే అసలు ఓకే దానికైనా ఇంకేముందో పోటీ వెనకాల ఇంకేముందో సో చూద్దాం నేను కూడా ఇంత మంచి స్టెప్లు నచ్చాయి సో